ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరొక దినాన దేవుడు తన వాక్కును బయలుపరచబోతున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. హెచ్చించు వాడవును, అందరికి బలమిచ్చు వాడవును నీవే. ప్రిదోన్ బిడ్డలారా, దేవాదేవుడి ఉదయ కాలం ముందు తన వాక్కును బయలుపరుస్తుంటున్నాడు. దేవుడు హెచ్చించువాడండి. అవునండి, చాలామంది వారి జీవితంలో ఎవరు హెచ్చించకపోతే తనంతట తానే హెచ్చించుకుంటూ ఉంటాడు. కానీ ప్రభు వాక్యం తెలియజేయబడతా ఉంది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకున్నవాడు మిక్కిలి హెచ్చింపబడునని. ఈరోజు నీవు తగ్గింపగలిగినటువంటి స్థితిలో లేవా? ఒకవేళ ఇదిగో నీ అంతట నువ్వు హెచ్చించుకుంటున్నావా? ప్రభు కంటే హెచ్చించుకుంటున్నావా? ఆనాడు ఇదిగో బాబేలు గోపురం దగ్గర ఇదిగో దేవుణ్ణి తాకే గొప్పది కడదాము, ఇదిగో మనందరము పేరు సంపాదించుకుందాం రండి అని అనుకున్నారు. అయితే వారందరినీ దేవుడు తారుమారు చేశాడు. పెద్దవాని బిడ్డలారా, ఈరోజు నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. ఆనాడు ధనవంతుడు హెచ్చించుకున్నట్టుగా నీ జీవితంలో కూడా హెచ్చింపగలిగిన జీవితం ఉన్నదేమో. అయితే కొంచెం నువ్వు తగ్గాలి. అందుకే ప్రభు వాక్యం అంటది, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నరుడు భూమి మీద ఉన్నాడు గనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు తగ్గింపగలిగినటువంటి వాడిగా ఉండాలి. ఎవరైతే తగ్గింపగలిగి ఉంటారో దేవుడు వారికి బలం ఇచ్చువాడిగా ఉంటున్నాడు. అవునండి, శక్తిహీనులకు దేవుడు బలాభివృద్ధిని కలగజేయవాడు కదా, అనేకమైన గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయవాడు కదా. ఈ ఉదయకాలం ముందు దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడో తెలుసా? నిన్ను తగ్గించుకోగలిగితే దేవుడు నీకు బలమై, ఆశ్రయ దుర్గమై, ఇదిగో బలహీనమైన స్థితిలో నుంచి దేవుడు నీకు బలం అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ప్రతి బలహీనతను కొట్టివేసి సమృద్ధికరమైన కార్యములు నా దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆలస్యం చేయకు. ఒకవేళ నీ జీవితంలో హెచ్చింపు ఉండి ఇదిగో నేనే నేనే అని అనుకుంటున్నావేమో, అయితే ఈ ఉదయకాలంలో తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను మిక్కిలిగా హెచ్చిస్తాడు. హెచ్చించడమే కాదు, తగిన బలం అనుగ్రహించి నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. అటు దీవెన ఆశీర్వాదము దేవుడు తన బిడ్డలకు ఈ దినాన దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.